హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏ టు జీ వంటలు. దేవీ నవరాత్రులలో రెండవ రోజు అమ్మవారికి పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తారు. అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా నేను ఒక గ్లాస్ రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని దానికి సరిపడా వాటర్ వేసుకొని ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మపండు సైజ్ అంతా చింతపండు తీసుకొని వాటర్ వేసి నానబెట్టేసుకోండి. కాసేపు నానిన తర్వాత ఈ చింతపండుని స్మాష్ చేసుకొని రసాన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ పప్పులు వేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత కొద్దిగా మినపప్పు అలాగే శనగపప్పు కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 4 లేదా 5 ఎండుమిర్చి, ఒక 3 పచ్చిమిర్చి అలాగే చిన్న అల్లం ముక్క తురిమేసి వేసేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా వేసేసుకోండి. ఇలా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఈ చింతపండు రసాన్ని వేసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ ఆయిల్ అనేది పైకి తేలే వరకు వేయించుకోండి. ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. అంతే అండి, రెండవ రోజు నైవేద్యంగా పులిహోర అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.